నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే డెవిల్ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మన ముందుకు వస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రదీప్ చిరుకూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి ఆంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశోక్ వర్ధన్ ముప్ప ఇంకా సునీల్ బులుసు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రీకర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రీకర్ గారు. అయితే సాయి మంజ్రీకర్ గారు ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే స్కంద మూవీతో సాయి మంజ్రీకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజ్రీకర్ గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి మంజ్రీకర్ గారు. చూడాలి సాయి మంజ్రీకర్ గారికి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీతో సాయి మంజ్రీకర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాయి మంజ్రీకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సాయి మంజ్రీకర్ గారు. చూడాలి సాయి మంజ్రీకర్ గారికి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఒక మంచి హిట్ వచ్చి తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో విజయశాంతి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే విజయశాంతి గారు ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిలేరు నీకెవరు. అయితే సరిలేరు నీకెవరు మూవీ రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ అయిపోయింది. అయితే సరిలేరు నీకెవరు మూవీతో విజయశాంతి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే విజయశాంతి గారు సరిలేరు నీకెవరు మూవీ రిలీజ్ తర్వాత 5 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నందమూరి కళ్యాణ్ రామ్ గారితో ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మన ముందుకు వస్తున్నారు విజయశాంతి గారు. అయితే విజయశాంతి గారు ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో ఒక మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నారు విజయశాంతి గారు. చూడాలి విజయశాంతి గారికి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి, విజయశాంతి గారికి ఇంకా సాయి మంజ్రీకర్ గారికి ఒక మంచి హిట్ ఈ మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.